షేర్ బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేని వాక్యాన్ని చదువుకొని దేని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను, అందరూ గమనించండి. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. ఎపఫ్రా జీవితంలో నుంచి మనము అనేకమైనటువంటి సంగతులు గతంలో నేర్చుకున్నాం. మొట్టమొదటి ఏం నేర్చుకున్నాము? ఎపఫ్రా జీవితంలో నుంచి అతడు గుర్తుందా? ఎంతమంది గుర్తుంది చెప్పండి. అతడు తోటి ఖైదీ. ఎవరు ఖైదీలు ఉంటారో, ఎందుకు ఖైదీలు ఉంటారో, ఎవరిని పెడతారో, లోకం ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. గత వారంలో ఇంకోటి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? పోయిన వారం ఏం నేర్చుకున్నాం? తోడి దాసుడు. ఈరోజు నేర్చుకుందాం ప్రాముఖ్యమైన సంగతి, మూడో సంగతి, అతి శ్రేష్టమైన సంగతి ఎపఫ్రా జీవితంలో నుంచి. 8వ వచనంలో నేర్చుకుందాం. చూడండి, 8వ వచనం. అతడు అంటే ఎవరమ్మా? ఎపఫ్రా మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇతని గురించి మూడో శ్రేష్టమైన సంగతి పరిశుద్ధాత్మ దేవుడు మర్మంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడమ్మా? అతడు మా విషయంలో, లేదంటే మీ విషయంలో ఎలా ఉన్నాడమ్మా? నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు పౌలు గారికి తోడి ఖైదే కాదు, తోడి దాసుడే కాదు. మూడవది ఎవరమ్మా? ఆయన నమ్మకమైన పరిచారకుడు ఎపఫ్రా. ఖైదీ అంటే మనకి ఎటువంటి డౌట్లు లేవు, అర్థం కాకపోవడానికి ఏం లేవు అందులో. పోయిన వారం నేర్చుకున్నాం తోడి దాసుడు అని నేర్చుకున్నాం. ఇప్పుడు తోడి పరిచారకుడు అని అనుకుంటున్నాం. ఏంటి దాసుడికి పరిచారకుడికి ఏంటి తేడా ఏంటి? దాసుడు ఎవరు, పరిచారకుడు ఎవరు నేర్చుకోవాలి. ఎపఫ్రా దాసుడు ప్లస్ పరిచారకుడు. ఎవరు దాసుడు, ఎవరు పరిచారకులు? ఎవరైతే తమ జీవితాన్ని ప్రభు సమర్పించుకొని ఆయన చెప్పిన పోయిన వారు నేర్చుకున్నాం కదా. దాసులు అంటే ఎవరు? యేసు చెప్పిన మాట వినేవారు దాసులు. అది చేయాలంటే ఇది చేస్తాడు, ఇది చేయమంటే చేస్తాడు, రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఇది అధికారం కదా. యేసుక్రీస్తు చెప్పిన మాట విన్నవారందరూ కూడా యేసుక్రీస్తుకి ఎవరమ్మా? దాసులు. ఇప్పుడు మనం దేవుని దాసులు ఉండాలి. మనం ఏం చేయాలా? దేవుడు చెప్పిన మాట వినాలా, మనుషులు చెప్పిన మాట వినాలా? దేవుడు చెప్పిన మాట వినాలి. అది దాసుడు. మరి పరిచారకుడు అంటే ఎవరు? దాసులలో నుండే ప్రత్యేకింపబడిన వారు పరిచారకులు. అర్థమవుతుందా? దాసులో నుండి ప్రత్యేకింపబడిన వారు పరిచారకులు. అందుకని పరిచారకులందరూ కూడా దాసులే కానీ దాసులందరూ పరిచారకులు కాదు. దాసుల్లో నుండి ఆయన ఎన్నుకుంటాడు కొంతమందిని పరిచారకులుగా. పరిచారకులు అంటే ఏమిటంటే దేవుడు చెప్పిన మాట వింటూ దాసులు ఉన్న వారిని దేవుడు ప్రేమించి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి పని అప్పగిస్తాడు. ఒక పని అప్పగిస్తారు. దేవుడు అప్పగించిన పనిని చేయటమే పరిచర్య. అర్థమైందా? అందరు దాసులే. వారిని, నమ్మకమైన వారిని ప్రభు ఆ దాసులను ఎన్నుకుంటాడు. నమ్మకమైన వారిని పిలుస్తాడు. ఇదిగో మీరు నాకు పని చేయండి అని దేవుడు వారిని ఎన్నుకుంటాడు. వారు దేవుడు ఏ పని చేయమని చెప్పాడో అదే చేస్తారు. వారే పరిచారకులు. ఇప్పుడు ఎపఫ్రా ఎవరు? దాసుడు మాత్రమే కాదు, ఇతడు మంచిదనాన్ని బట్టి చూసినాం. నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు ఎవరు? ఎపఫ్రా. మంచి దాసుడు. అందుకని అతనిలో మంచిదనాన్ని, నమ్మకత్వాన్ని, బుద్ధిమత్వాన్ని చూసుకుని దేవుడు ఏం చేశాడమ్మా? పరిచారం అప్పగించడానికి, ఒక పని అప్పగించడానికి. ఒక పక్క బోధ చేసేవాడు, బోధ చేసిన జైల్లో వెళ్ళాడు. దేవుడు అప్పగించిన పనిని కూడా, పరిచర్యను కూడా చక్కగా ఆనందంగా చేసేవాడు ఎపఫ్రా. అంచేత ఎపఫ్రా నమ్మకమైన మంచి పరిచారకుడు. ఈ లోకంలో అనేక మంది దేవుడు పరిచారకులుగా ఎన్నుకుంటారు దాని కృపను బట్టి. అయితే అది దేవుని కృప సుమా. ఎవరిని ఎన్నుకోవాలి?
అన్నది మనము ముందుకు వచ్చి అడిగితే కాదు. అది ఆయనకి ఇష్టం అవ్వాలి. అడగొచ్చు, అడగకూడదని కాదు, అడగొచ్చు. ఆయనకి ఇష్టమైన వారిని పరిచారం చేయడానికి ఎన్నుకుంటాడు. ఆయనకి ఇష్టమైన వారిని, అందరం కాదు. ఈ పరిచారం అనేది, ఈ మాట నేర్చుకోండి, ఎవరి దగ్గర నుంచి వస్తుంది? మనుషుల దగ్గర నుంచి కాదు. పరిచారం అనేది ఎక్కడి నుంచి వస్తుందమ్మా? దేవుని దగ్గర వస్తుంది. ఇది ముందు నేర్చుకోవాలి ఈ సంగతి. దాసుడిగా ఉండాలన్న సంగతి నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు. నీకు నీవే ప్రభా, నువ్వు చెప్పిన మాట వింటానికి దాసుడు ఉంటాను, దాసురాలు ఉంటాను, నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ పరిచారం చేస్తానని చెప్పేసి నువ్వు తీసుకోలేవు నిర్ణయం. అది దేవుని చేతిలో ఉంది. దేవుడిని నువ్వు పరిచారం చేయడానికి ఎన్నుకుంటేనే నువ్వు పరిచారం చేయగలుగుతావు, లేకపోతే చేయలేవు. ఎపఫ్రాకి అటువంటి ధన్యత ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కొంతమంది నమ్మకంగా పరిచారం చేసిన వారు బైబిల్లో ఉన్నారు. వారు చెప్తే మీకు అర్థమవుతుంది పరిచారం అంటే ఏమిటో. పాత నిబంధనలో ఇద్దరిని, క్రొత్త నిబంధనలు ఇద్దరిని, ఆ నలుగురిని చేసినటువంటి మన దేవుని కూడా నేర్చుకుందాం. పరిచారకులు అంటే మనకు అర్థమవుతుంది. అప్పుడు మొట్టమొదటిగా పాత నిబంధనలో ఒక పరిచారకుని చూద్దాం. చూడండి, నిర్గమకాండము 24వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము 24వ అధ్యాయం. నిర్గమకాండము 24వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా. 12వ వచనం. 24 ఒక నిమిషం. అప్పుడు 12వ వచనం చదువుతాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా. ఇప్పుడు 13వ వచనంలో ఏముందమ్మా? మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కున. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మోషే దేవుని యొక్క సేవకుడు. చాలా జాగ్రత్తగా. దేవుడు దాసుడు, దేవుని యొక్క సేవకుడు ఎవరు? మోషే. ఈ మోషేకి దేవుడు అప్పగించాడు బాధ్యత, ప్రజలందరూ కూడా ఐగుప్తు తీసుకువెళ్ళాలని. అయితే అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. మోషే వయసు ఎంతమ్మా? దాదాపు 120 సంవత్సరాలు, ముసలివాడు. అందుకని యవనస్తులలో చాలామంది యవనస్తులు ఉన్నారు. కానీ వారిలో యెహోషువ అనే ఒక వ్యక్తిని ఎన్నుకొని మోషే అనే దాసుడికి, దేవుని దాసునికి, దేవుని సేవనికి పరిచారము చేయడానికి, పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ దేవునికి దాసుడే, సేవకుడే. కానీ దేవుని వలన మోషే అనే దైవజనుడికి పరిచర్య చేయడానికి పరిచారకుడిగా దేవుని చేత ఎన్నుకోబడిన వాడు. ఇతడు ముసలితనం ఉన్నాడు కాబట్టి కొండ ఎక్కడం అంటే ఎంత కష్టం అమ్మా. అయినా ధైర్యం ఉంది, శక్తి ఉన్నది, కానీ తోడు ఉండాలి కదా. అందుకని మోషేకి ఎల్లప్పుడూ పగలు రాత్రి ఇంట్లో ఉన్న, గుడారం ఉన్న, దేవుని మందిలో ఉన్న అతనికి పరిచర్య చేసేవాళ్ళు ఎవరమ్మా? యెహోషువ అనే పరిచారకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇతని డ్యూటీ ఏమిటి? అహరోనుకి పరిచర్య చేయడం కాదు, అతని బిడ్డకు పరిచర్య చేయడం కాదు. ఇతని డ్యూటీ ఏమిటి? మోషేకి పరిచయం చేయట. ఎవరిచ్చారా పని? దేవుడు ఇచ్చాడు. అతను ఏం చేయాలి? అదే పని చేయాలా. ఇది కాకుండా అది చేస్తాను, ఇది చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఏ పని చేయమన్నాడో అది చేయాలి. మోషేకి పరిచయం చేయమని యెహోషువ అనుకున్నాడు. యెహోషువ మోషే చనిపోయేంత వరకు కూడా నమ్మకంగా పరిచయం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అతని తర్వాత, మోషే చనిపోయిన తర్వాత అతని స్థానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడమ్మా? యెహోషువకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? ఇతడు నమ్మకమైన పరిచారం చేసే పరిచారకుడు కాబట్టి దేవుడు అతను అంతగా దీవించి అంతగా హెచ్చించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతున్న పరిచర్య అంటే ఏమిటో? పరిచారం అంటే అర్థమవుతుందా మీకు? రెండో సంగతి, సంఖ్యాకాండము 3వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండము 3వ అధ్యాయము. సంఖ్యాకాండము 3వ అధ్యాయము. బైబిల్ అందరూ తీయాలి. రెండోది, సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతున్నాను. చూడండి, 5 నుంచి 5వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు లేవి గోత్రికులను తీసుకుని వచ్చి. ఎవరినమ్మా? లేవి గోత్రికులను అందరిని తీసుకుని వచ్చి, వారు అతనికి ఏమన్నాడమ్మా? పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు
సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణలన్నిటినీ ఇజ్రాయేలు కాపాడవలసినదంతటిని వారే వారే అంటే ఇంకెవరు ఇంక చేయకూడదు పని, మందిరుల సేవ. కాగా నీవు లేవీలను అహరోనుకును అతని కుమారుకును అప్పగింపవలను. వారు ఇజ్రాయేల్లో నుండి అతని వశము చేయబడిన వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు అహరోను అతని కుమారులను నియమింపవలను. వారు తమ యాజక ధర్మము అనుసరించి నడుచుకుందురు. అన్యుడు సమీపించిన వాడు మరణ శిక్షణ నందును. పరిచారకులు అంటే మనం నేర్చుకుందాం. అహరోను ఉన్నాడు. అహరోను ఎవరమ్మా? అహరోను ఎవరు? మోషేకి అన్న. మోషేకి పరిచారక దేవుడు ఎవరిని పెట్టాడు? యెహోషువను పెట్టాడు. ఇప్పుడు అహరోను ఉన్నాడు కదా, ప్రధాన యాజకుడు ఆయన. ఈ ప్రధాన యాజకుడైన అహరోనుకి అతని కుమారుడిని సేవ చేయడానికి ఎవరిని ఎన్నుకున్నాడు మళ్ళీ దేవుడు? ఇజ్రాయేల్లో 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాల్లో లేవి గోత్రం ఒకటి. ఆ లేవి గోత్రం నుంచి మీరు వచ్చారు, అహరోను మోషే అందరూ వచ్చారు. మిగిలిన గోత్రులు ఎంతమంది ఉన్నారో వారందరిని పిలిపించుకుని వచ్చి, మీరు అహరోనుకి అతని కుమారులకి దేవునికి మందిరంలో పరిచర్య చేయండి అని ఆ బాధ్యత మిగిలిన 11 గోత్రాలకి ఆయన ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు ఆయన? లేవి గోత్రానికి ఇచ్చాడు. ఈ వేరే లేవి గోత్రులు ఏం చేయాలా? పరిచారం చేయాలి. ఎవరికి పరిచర్య చేయాలా? మందిరంలో చేయాలి. ఆ మందిరంలో సేవ చేస్తున్నటువంటి అహరోనుకి అతని కుమారులకి పరిచర్య చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లేవీల్ని దేవుడు ఏం చేశాడమ్మా? 12 గోత్రాల నుంచి ఎన్నుకున్నాడు. నా మందిరంలో మీరు సేవ చేయండి. మరి మిగిలిన వారికి ఎందుకు ఇవ్వలేదు? ఒకవేళ లేవీలే చేయాలా, మేము చేయొద్దా అని యూదా గోత్రంలో చేశారనుకోండి, ఏమొస్తుందంటే వాళ్ళకి మరణ శిక్ష. దేవుడు పరిచారం చేయడానికి ఎన్నుకున్నాడంటే వారే చేయాలా? ఎంత ధన్యత మీరు ఆలోచన చేస్తున్నారు ఎప్పుడన్నా? ఈ చిన్న మందలు ఉన్నవారు, దేవుడు మీకు పరిచయం ఇచ్చాడంటే, అది మీకు ఆ బాధ్యత అప్పించాడంటే ఎవరిచ్చారు? అది నేనా దేవుడా? దేవుడిచ్చాడు. అది దేవుడు ఇచ్చినటువంటి పరిచయం సరిగ్గా చేయకపోతే ఏమొస్తుందమ్మా మన మీదకి? శిక్ష. అన్యులు వేరే వాళ్ళు వస్తే, అన్యులు కాదు వేరే గోత్రులు వస్తే వారు మరణ శిక్ష. ఈ లేవీలు కనుక దేవుడు ఇచ్చిన పరిచర్య ధర్మం చేయకపోతే వారికి శిక్ష. అర్థమవుతుందా? దేవుడిచ్చిన పరిచర్య సరిగా చేయకపోయిన వారికి శిక్ష. వీరు కాకుండా ఎవరు మేము చేస్తాం, ఆ చేయట్లేక మేము చేస్తాం వస్తే వారు మరణ శిక్ష. అలాగూ లేవీలు ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా వారు ప్రత్యేకింపబడి దేవునికి మందిరంలో వారు పరిచర్య చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నూతన నిబంధనలకు వద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. 3వ దినమున గలిలోని కానాను ఊరిలో వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఇప్పుడు 5వ వచనం చూడండి. ఆయన తల్లి ఎవరైపు చూసిందమ్మా? పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడనను యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పోండి చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనక ద్రాక్షరసమైనప్పుడు ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తగా ఉన్నాడు, జబ్బు రసం పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకున్నాను ఆయన అర్థం చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోగానే యేసు తల్లి యేసు దగ్గర వచ్చి ద్రాక్షారసం అని చెప్పిందంట. అప్పుడు యేసు వెంటనే ఒప్పుకోలే. మరి ఇదే వాక్యాన్ని మన మార్కు మ్యారేజ్కి దేవుడు ప్రకటించాడు అక్కడ వాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అప్పుడు నా సమయం ఇంకా రాలేదన్నాడు ప్రభు. వెంటనే ఆమె ఏం చేసిందమ్మా, అక్కడ పరిచారకులనంట. పరిచారకులు అంటే ఎవరు? వారు ఏం చేస్తారు? పరిచర్య. ఏంటి ఆ పరిచర్య ఏమిటి? వాళ్ళు పరిచారం ఏం చేయాలి? వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది? వివాహం జరుగుతుంది. వాళ్ళు డ్యూటీ ఏంటమ్మా? వాళ్ళు ఎన్నుకున్న పరిచారాలు పెట్టారు అక్కడ ఆ ఇంట్లో. వాళ్ళ డ్యూటీ ఏమిటి? వచ్చిన వారికి ఆహారం పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, ద్రాక్షారసం ఇవ్వాలి, అది ఏది అడిగితే అది ఇవ్వాలి. ఏమైనా అయిపోయింది అనుకోండి గబగబా తీసుకురావాలి. అది వాళ్ళ డ్యూటీ, అది పరిచారం. అందుకని ఎవరైనా చెప్పింది? దాసులు చెప్పలేదు, ఇంట్లో వాళ్ళు చెప్పలేదు. ఆమె ఎవరు? మరియమ్మ. ఎవరు చెప్పింది? ఎందుకంటే వారి డ్యూటీ ఇదే కదా. అందుకని చెప్పినప్పుడు వారు గబగబా మరి యేసు ఆయన చెప్పినట్టు చెప్పమన్నారు కదా, యేసు చెప్పాడు ఏం చేయాలో, నీళ్ళు నింపన్నాడు, నింపేశారు. ఆ పరిచారకు దేవుడు చెప్పినట్టు చేశారా లేదా? యేసు చెప్పినట్టు చేశారు లేదా పరిచారకులు? కాబట్టి ఆ నీళ్ళు ఏమైపోయిందమ్మా? పరిచారకులు గనక, మీకు పరిచార దేవుడు ఇచ్చిన పరిచారం గనక ఆయన చెప్పిన మాట ప్రకారం చేస్తే నీ ఇంట్లో దీవెన, నీళ్ళు ఆశీర్వాదం, నీళ్ళు కూడా ద్రాక్షారసంగా మారిపోతాయి. అలాగే వారు పరిచారం చేసిన వారు ధన్యులుగా భావించి యేసు చెప్పిన మాట నా పరిచారం చేశారు కాబట్టి అక్కడ గొప్ప కార్యం జరిగింది. అక్కడ 4వ సంగతి కొలస్సీల కింద చూసాం కదా. కొలస్సీల మొదటి అధ్యాయం తీయండి. కొలస్సీలకు మొదటి అధ్యాయం, కొలస్సీలకు మొదటి అధ్యాయం 23వ ఒక్క నిమిషం, మొదటి వచనం చదువుతాను చూడండి. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలును సహోదరుడే తిమోతి అని శుభమని చెప్పిన ఆయనది మీ తండ్రిని దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొలస్సీ రాసిన మీకు కృపా సమాధానం కలిగిని అని చెప్పాడు కదమ్మా. ఎందుకు చెప్తున్నాడు? ఏ అధికారం చెప్తున్నాడు అంటే ఇప్పుడు 23వ వచనం చూడండి. 23వ వచనం, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్ష నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండి నెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు గట్టిగా పరిచారకుడనైతిని. దీని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కొలస్సీలకు రాశాడు, మిగిలిన సంఘాలనికి రాశాడు. ఈయన సువార్తకు ఎవరమైనా పరిచారకుడు. ఎవరు? పౌలు గారు. ఎక్కడికి వెళ్ళినా డ్యూటీ ఏంటనమా? ఏమి తిందమో, ఏమి త్రాగుదామో, ఇది కదా అండి. ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రకటించదమో, ఏ సువార్త ఎవరికి ప్రకటించడమా, ఇదే, అది పరిచర్య అండి. ఇటువంటి పరిచారకులు మనం చూసినాం. పాత నిబంధనలో ఇద్దరు. ఎవరమ్మా? ఒకళ్ళెవరు? మోషే, యెహోషువ. రెండవది లేవీయులు. మూడవది పరిచారులు, కానా వివాహం పరిచారులు. నాలుగవది పౌలు. ఇలాగూ ఎపఫ్రా ఒక మోషే దగ్గర పరిచారకుండా ఉన్నటువంటి యెహోషువ వలె నమ్మకంగా ఉన్నాడు పౌలుకి పరిచారం చేయడానికి ఎపఫ్రా. లేవీయుల వలె ప్రత్యేకమైన ఉన్నారు వలె ఏ సంఘానికి వెళ్ళినా అక్కడ పరిచారం, ఏ పరిచార్య ధర్మానికి అప్పగిస్తే దాన్ని నెరవేర్చిన వాడు ఎపఫ్రా. ఒక నీళ్ళు అందించడం వలన, అన్నం పెట్టాలన్నా, ఏం చేయాలన్నా ఎపఫ్రా తగ్గించుకొని ఆ పరిచర్య చేశాడు. ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించాడు ఎపఫ్రా. దీని స్తోత్రం, హల్లెలూయా. అందుకని లేఖనం చెబుతున్నది ఎపఫ్రా నమ్మకమైన పరిచారకుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దాసులు ఉంటున్నాము, పరిచారకులు ఉంటున్నాము. ఎవరికి దాసులు ఉంటున్నామో, ఎవరికి పరిచారకులు ఉంటున్నామో ఆయన గురించి ఒక మాట నేర్చుకుందాం. ఇప్పుడు మార్కు సువార్త అంటే మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము. పాప అదిగో నీకేం చెప్పాను నేను? కూర్చోగల కథ వాక్యం చెప్పడం కలగండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ, ఎందుకు వచ్చాడు మరి? పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినారు. ఎందుకు వచ్చినారు? పరిచారం చేయించుకోవడం రాలేదు. ఆయన ఎవరు అసలు? ఈ నలుగురు గుంపులు చూసుకున్నాం కదా, ఎవరికి పరిచారం చేసినా అంత గొప్ప దేవుడైనా. కాబట్టి ఆయన లోకంలోకి వచ్చినప్పుడు అందరూ ఏం చేయాలి? ఆయనకి పరిచారం చేయాలా? ఆయన ఏమన్నాడు? ఇలాగ మీ అందరి చేత పరిచారం చేయించడానికి రాలేదు, నేనే మీకు పరిచారం చేయడానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా తగ్గించుకున్నాడమ్మా! ఇప్పుడు మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు లోకరక్షకుడు, ఈ లోకాన్ని సృష్టించినటువంటి ప్రభువు, నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రాణప్రియుడు కూడా దేవుడు తనకు అప్పగించిన పరిచయాన్ని నమ్మకంగా చేశాడు. నేను దేవుని కుమారుడు కదా, దేవునితో సమానం కదా, దేవుడు నాకు పని ఇచ్చాడు, ఏంటి ఈ పని ఎందుకు చేయాలా అని అనుకున్నాడు ఆయన. మనం అనుకుంటాం అలాగా, ఆయన అనుకోలేదు. దేవుడే అనుకోలేదు. యేసుక్రీస్తు కూడా దేవుడు నాకు ఈ పరిచయం ఇచ్చాడు అని చనిపోయే వరకు కూడా పరిచయం ముగించాడు. అందుకని నా పరుగు నేను కడముట్టించిందని, నువ్వు ఇచ్చిన పని నేను ముగించింది అన్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. శిష్యుల పాదం కూడా కడిగాడు. యేసుక్రీస్తు అంతగా తగ్గించుకొని పరిచయం చేస్తే మనం ఎలా ఉండాలి? ఎలా ఉన్నాం మనకు తెలుసు కదా. మన యేసుక్రీస్తు ఈ లోకంలో పరిచారము చేయించుకోవడం రాలేదు, పరిచారం చేయించడానికి వచ్చి అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటున్నావు. ఆయన అడుగుజాడలో నువ్వు నడవాలి. ఆయన ఎలా పరిచారం, వాళ్ళ పరిచారం నీకు అప్పగించిన బాధ్యతని అలా జరిగించాలి నీవు, లేకపోతే శిక్ష. మన సంగతి చూద్దాం. ఇప్పుడు పరిచారులు ఉన్నాం కదమ్మా. ముందు మన గురించి తెలుసుకునే ముందు అసలు పరిచారకుల్ని ఎవరిని ఎన్నుకుంటాడమ్మా దేవుడు తెలుసా? పరిచారకులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఎన్నుకుంటాడు అని నేర్చుకోవాలి ముందు కూడా. అప్పుడు మాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను పరిచారకునే. ఇప్పుడు మీ అందరికి వచ్చిన వాళ్ళందరికీ నేను బల్లిస్తా, నేను అది కూడా పరిచారమే. వాక్య పరిచర్య అది పరిచారమే. మీ ఇంటికి పిలిస్తే వచ్చి ప్రార్థన చేస్తా, ఫోన్లు చేస్తే ప్రార్థన చేస్తా, ఇది పరిచర్య. మనకు అర్థం ఉందా? ఈ పరిచారము దేవుడి చేత పొందుకోగలిగినటువంటి బంధువులను కానీ మీరు కానీ నేను కానీ పరిచారం పొందుకునే అర్హత మనకున్నదా లేదా? ఇప్పుడు ఎపఫ్రా పొందుకున్నాడా లేదా? మరి అంటే ఎపఫ్రాలు ఏం మంచి గుణాలు ఉన్నాయి కదా, అందుకని ఎన్నుకున్నాడు కదా. యెహోషువని ఎన్నుకున్నా, లేవిని ఎన్నుకున్నా, అమ్మ ఆ పరిచారకులు ఎన్నుకున్నా, పౌలు గారిని ఎన్నుకున్నా, యేసును దేవుడు ఎన్నుకున్నా, వారు ఏదో గుణాలు ఉండబట్టే కదా. ఏంటి పరిచారకు ఉండవలసిన గుణాలు ఏంటి, ఎవరిని ఎన్నుకుంటాడు? అప్పుడు మనకు తెలుస్తుంది మన సంగతి. 1 తిమోతి చూడండి. 1 తిమోతి 3వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను చూడండి. 8వ చాలా జాగ్రత్తగా వినాలి. 1 తిమోతి అందరూ బైబిల్ తీయండి. 191 పేజీ, 191 పేజీ అందరూ తీయాలి. 3వ అధ్యాయము 8వ వచనం. అలాగుననే ఏముందమ్మా? పరిచారకులు అంటే పరిచయం చేయవారు ఎలా ఉండాలో చెప్తున్నారు చూడండి. ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలో చెప్తున్నాడు, విందాం. మాన్యులై ఉండి, మొట్టమొదటిగా ఎలా ఉండాలమ్మ? పరిచారకులు మాన్యులుగా ఉండాలంట మొట్టమొదటిది. రెండవది దిమనస్కులను, మిగుల మద్యపానాస్తుకులను, దుర్లాభం అపేక్షించు వారినై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారే ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడలను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ఇలా పరీక్ష చేయమన్నాడు. మనకి ఇష్టం వచ్చిన వారిని దేవుడు అలాగ ఎన్నుకోడు పరిచారకులుగా. ఈ క్రైటీరియాస్ ఉండాలంట. మొట్టమొదటి క్రైటీరియా ఏంటమ్మా? మాంద్యులు. అమ్మా ఏమన్నాడు? మాన్యులు. మాన్యులు మాన్యులు అంటే ఏమిటి? గౌరవం, సంఘంలో బయట గౌరవప్రదమైన జీవితం జీవించే వారిని ఎన్నుకోవాలంట పరిచారకుడుగా. మనుషులందరి చేత గౌరవం పొందిన వ్యక్తిగా ఉండాలంట. మర్యాదలు పొందుకున్న అతను అలా అలాగంటే పనికిరాడు పరిచారకుడుగా. ఎలా ఉండాలంటమ్మా? మనుషులందరి చేత గౌరవము మర్యాదలు పొందే వ్యక్తిగా ఉండాలంట మొదటిది. రెండవది ద్విమనస్కులను ఎన్నుకోకండి అంటున్నాడు. ద్విమనస్కులు అంటే ఏంటి? ద్విమనస్కులు అంటే రెండు మనసులు ఉంటాయి. ఏక మనసులు ఆయన కావాలి. ఏక మనసు ఆయన కావాలి. ఏక హృదయం కావాలి. కానీ ఈ లోకంలో చాలామంది రెండు మనసులు ఉంటాయంట, రెండు హృదయాలు ఉంటాయి. బెస్ట్గా మీకు అర్థం కావాలంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటాం కదా. బాడీ ఇక్కడే ఉంటుంది, మైండ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడికి వెళ్ళిపోద్ది, దేని వాక్యంగా ఉండదు. ఇక్కడ ఒక మాటలు మాట్లాడతాం, బయటికి వెళ్ళిన తర్వాత
ఇంకో మాట. మనుషులు ఉన్నప్పుడు ఒక మాట, మనుషులు లేనప్పుడు వీళ్ళు ఏమంటారు? డబల్ మైండెడ్, ది మనస్కులు. అంటే రెండు మనసులు ఉంటాయంట. మన దేవుడు ఒకడా ఇద్దరా? ఓకే, మన నాలుగులు రెండు ఇచ్చాడా ఒకటి ఇచ్చాడా? మరి మన మనసులో ఎలా ఉండాలి? కానీ చాలామందికి అలా ఉండవు. అటువంటి పెట్టుకోవద్దు, పరిచారం చేయొద్దు, అలా ఇవ్వద్దు అన్నాడు. అటువంటి వారికి దేవుడు కూడా పరిచారం. మూడోది, మిగిలిన మద్యపానాసక్తులను. ఇది మనకందరూ తెలిసి మద్యపానం అంటే ఏంటి? త్రాగుడు. ఎవరికైతే త్రాగుడు అలవాటు ఉందో వారు దేవునికి మందిరంలో పరిచర్య చేసే అవకాశము దేవుడు ఎవరికి ఇవ్వడు. అంటే తాగుడు అంటే మద్యపానం కానీ సిగరెట్లు కానీ ఏదైనా సరే అలా వారికి దేవుడు అనుమతించడు పరిచర్య చేయడానికి. తర్వాత దుర్లాభం అపేక్షించు వారినై ఉండక. దుర్లాభం అంటే ఏంటి? లంచగొండులు కాకుండా. అంటే దుర్లాభం ఎప్పుడు వస్తుంది మనకి? ఏమైనా మోసం చేసి అబద్ధాలు చెప్పినప్పుడే కదా మనం సంపాదించుకునేది డబ్బులంతా కూడా. దుర్లాభం, లాభం వేరు, దుర్లాభం వేరు. దుర్లాభం మనం ఉండకూడదు. ఏముండాలమ్మా? న్యాయంగా మనం సంపాదించాలి, అన్యాయంగా సంపాదించకూడదు. అటువంటి వారే దేవునికి మందిరంలో ఎపఫ్రా వలె. దేవుడు ఎపఫ్రా అటువంటిది కాబట్టి ఎన్నుకున్నాడు. తర్వాత విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారే ఉండవలను. విశ్వాస మర్మమును, దేవుని ఎడల ఉన్నటువంటి విశ్వాస మర్మాన్ని తెలుసుకొని ఆ విశ్వాసంలో ఎలా ఉండాలమ్మా? పవిత్రమైన మనస్సాక్షితో ఆయనే గట్టిగా పట్టుకోవాలంటే యేసుక్రీస్తు విశ్వాసాన్ని. అప్పుడు వారు అర్హులు. దీనికి పరిచర్య చేయడానికి అర్హులు అంట. ఇప్పుడు ఎన్ని పెడితే నేను ఇక్కడ నిలబడగలుగుతానా? నేను అసలు నేను అర్హునా? మరి ఎందుకు నిలబడ్డాను తర్వాత చెప్తా. మళ్ళీ ఇప్పుడు మగవారి గురించి చెప్పాడు, స్త్రీల గురించి చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు 11వ వచనం, అటువలే పరిచర్య చే స్త్రీలను. ఇందాక చెప్పింది ఎవరి గురించి? పురుషుల గురించి. ఇప్పుడు స్త్రీల గురించి చెప్తున్నాడు. అటువలే పరిచర్య స్త్రీలను మాన్యులే. వీరు కూడా మాన్యులుగా ఉండాలి. వారి వలే. మాన్యులు అంటే ఏమిటి? ఏం చెప్పారు ఇంతగా? మాన్యులు అంటే ఎవరు? మాన్యులు అంటే ఎవరు? గౌరవంగా, ఏమో వినాలి, గౌరవంగా మర్యాద, సంఘం అందరి వేళ బయట వేళ మర్యాద కలిగిన వారు మాన్యులు. తర్వాత కొండెములు చెప్పని వారును. కొండెములు అంటే ఏంటి? మీకు బాగా, మాకంటే మీకు బాగా తెలుసు. వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర, వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర, వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర. సెల్ ఫోన్ కంటే ఎక్కువ వెళ్ళిపోతాయి కొండెలు. సరే నేను చెప్పక్కలేదు. ఇవన్నీ కొండెములు చెప్పేవారు ఉండొద్దు. మితానుభవం గలవారును, అన్ని విషయంలో నమ్మకమైన వారి వలె ఉండాలి. అన్ని క్రైటీరియా ఏంటమ్మా? నమ్మకం ఉండాలంట. తర్వాత 13వ వచనం, 12వ వచనం, పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగా ఏలు అని ఉండవలను. పరిచారకులే ఉండి ఆ పనిని బాగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమునందు బహుధైర్యము గలవారగుదురు. ఇట్టి వారిని దేవుడు ఏం చేశాడమ్మా? పరిచారకులుగా ఎన్నుకుంటాడు. మగవారి గురించి ఆడవారి గురించి ఇన్ని మాటలు ప్రభు చెప్పాడు కదా, ఎవరు పరిచారం చేయాలనేది. ఇవన్నీ లెక్కలు పెట్టి సేవ చేయడం ఎవరికైనా సాధ్యమా? ఇప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని పరిచారకులుగా పరిచయం చేయడానికి మందిరంలో ఎన్నుకున్నాడు. చూడటానికి, ఈ పట్టాలు వేయడానికి, అక్కడ పాటలు పాడడానికి, ఏ మందిరంలో ఏ పనులు అన్ని పనులు చేయడానికి మీకు పరిచర్య ధర్మం ఇచ్చాడు. ఎప్పుడైనా ఆలోచించారు మీరు? మీకు ఇచ్చినటువంటి పరిచర్య ఎవరిచ్చారు మీకు? నేను ఇచ్చానా? దేవుడు ఇచ్చాడా? ఎవరిచ్చారు? దేవుడు నాకు చెబితే నేను మీకు ఇచ్చాను. దేవుని ప్రభావం ఒకటి. ఇప్పుడు ఇన్న లిస్ట్ ఉంది కదా, నేను చూసి ఈయన గుణాలన్నా ఈయన గుణాలన్నాయా అని చూసి ఎప్పుడైనా మీకు ఇచ్చానా పని? ఇక్కడ ఈమె కొండలు చెబుతుందా, డబల్ మైండ్ ఉందా అని ఇప్పుడు ఆలోచన చేసి మీకు పని ఇచ్చాడు దేవుడు ఇక్కడ. అలాగూ చేస్తే మీరు ఎంతమంది చేయగలుగుతారు ఇక్కడ పని? దేవునికి మందిరంలో పని చెప్పండి. అలాగూ దేవుడు నన్ను చూస్తే నేను ఇక్కడ సేవ చేయగలుగుతానా? కేవలము దేవుని ప్రేమ కృప చేతనే దేవుడు పరిచయం మాకు ఇచ్చాడు. మీరు గమనిస్తున్నారు అసలు ఎంత గొప్ప పరిచయం మీకు ఇచ్చాడు. అక్కడ పాటలు పాడి దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చాడు. ఎప్పుడు ఆలోచన చేశారు మీరు? ఎంత తేలిక తీసుకుంటున్నాం మనం దేవుడు ఇచ్చిన పనుల్ని. దేవుని మందిరానికి శుద్ధి చేయడానికి రమ్మంటే ఎప్పుడు వస్తున్నాం? ఏ టైంకి వస్తున్నాం మనం? ఎందుకని? ఈ పరిచయం దేవుడు ఇచ్చిందో మనకు తెలియదు. ఇప్పుడు ఇది కాబట్టి ఇంకో చోట, ఇక్కడ ఇది చర్చి, ఇది కూడా బోల్డ్ చర్చలు ఉన్నాయి. ఇక్కడ కాబట్టి ఇంకో చోట చేస్తాం. ఎంతమంది వెళ్ళిపోయి అక్కడ చేయలేదు పరిచర్లు.
అటువంటి వారు దేవునికి కావాల్సింది. ఎలా ఉండాలమ్మా? నమ్మకమైన వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎపఫ్రా నమ్మకమైన వాడు కాబట్టి అతను ఎన్నుకున్నాడు. శోధనలు వచ్చాయి, జైల్లో పెట్టారు. మిమ్మల్ని పెట్టారు ఏమన్నా జైల్లో? కొడాల్లో కొట్టారు. మేము అనుకో కొడాల్లో కొట్టారా? మరి ఎందుకు ఆపేస్తున్నారు పరిచయ? ఎపఫ్రా ఆపేశాడా? జైలుకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాడు. ఎంత అలక్ష్యం చేస్తున్నాం మనం దేవుడు ఇచ్చిన పరిచయని. అందుకనే దేవుడు నాలాంటి వాళ్ళు చూసి ఏమన్నాడు చూడండి. నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఫిలిప్పీ సంఘంలో. ఏమన్నాడు చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ 2 ఫిలిప్పీ 2వ అధ్యాయము 21. చాలా జాగ్రత్తగా వినాలి. ఫిలిప్పీ 2:21. ఎవరైనా చదవండి. స్త్రీలు చదవండి. సిస్టర్స్ ఎవరైనా చదవండి. పాస్టమ్ గారు కాదు, వేరే వాళ్ళు చదవండి. అమ్మ మీరు కాదు, ముందున్న వాళ్ళు ఎవరైనా చదవండి. చదవాలి. 5 మెంబర్స్లో చదవండి. 5 మెంబర్స్లో ఎవరైనా చదవండి చెప్తున్నానమ్మా. 5 మెంబర్స్లో ఇక్కడ చూడండి. అందరూ అంటే నో ఎక్సెప్షన్, అందరూ తమ తమ సొంత కార్యములే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు పరిచర్యని చూడరు. ఫిలిప్పీ సంఘంలో అటువంటి వారు ఉన్నారు కాబట్టి మాట రాశాడు. మనం కూడా అలా ఉన్నాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఇక్కడ మర్మం చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందరూ నావి చూడండి. ఇక్కడ సొంత కార్యాలు, మన సొంత పనులు ఉన్నాయి. సొంత కార్యాలు, సొంత పనులు ఉన్నాయి. ఇక్కడ దేవుని పరిచర్య, దేవుని కార్యం ఉంది. ఆయన బాధతోటి కన్నీరు గారుస్తూ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అందరూ ఏ వేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనేది మహిమ ఎలాగ పొందుతున్నారు. అందరూ కూడా సొంత కార్యాలే చూస్తున్నారు కానీ దేవుని పని చూడలేదు అంటున్నాడు అని ఏడుస్తూ దేవుడు. ఓకే, ఇక్కడ మనకి సొంత పనులు ఉన్నాయి, దేవుని పని ఉంది. దేవుని పని కదా, ఈరోజు మందిరికి వెళ్ళి తుడవాలి, కడగాలి, లేదంటే పాటలు పాడాలి, లేదంటే ఇంకో పని బయటికి వెళ్ళి సువార్త చెప్పాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ముందు ఈ పని చూసుకొని అక్కడికి వెళ్దాంలే అని అది మానేసి ఈ సొంత కార్యాలు చూసుకొని ఇక్కడ కూర్చొని చేసుకున్న తర్వాత దేవుని పని చేయడానికి వచ్చారనుకోండి. ఒక వ్యక్తి అలా చేశాడు. సెకండ్ ఎగ్జాంపుల్, ఇంకో వ్యక్తి ఇక్కడ దేవుని పని ఉన్నది, దేవుని మందుల పని, సువార్త చెప్పాలి, ప్రార్థన చేయాలి అందరి గురించి. ఇక్కడ నా సొంత పనులు ఇక్కడ ఉన్నాయి. అమ్మో, నా దేవుని పని ముఖ్యం, ముందు నా దేవుని పని చూసుకొని నా పని తర్వాత చేసుకుంటాను. ఇంకో వ్యక్తి ఏం చేశాడంటే దేవుని పని చూసి తర్వాత సొంత పని చేసుకున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు దేవుని సంతోష పెడతారో చెప్పాలి. మొట్టమొదటి వ్యక్తి, రెండో వ్యక్తి? దేవుడు ఎవరిని దీవిస్తాడు, మొదటి వ్యక్తినా రెండో వ్యక్తినా? అది సీక్రెట్. ఈ తెలియక మనం ఏం చేస్తామంటే దేవుని దీవులను ఆశలు పోగొట్టుకొని శాపాలని, శిక్షలను పొందేసుకుంటాం. ఎప్పుడైతే దేవుని పనిని పక్కన పెట్టి మన సొంత కార్యం వెళ్తున్నామో అప్పుడు నీ పని అవ్వచ్చు, కానీ దానివల్ల నీకు ఆశీర్వాదం, దీవెన రాదు. దేవుని అలక్ష్యం చేస్తున్నావు, దేవుని యొక్క పరిచయం అలక్ష్యం చేస్తున్నావు కాబట్టి నీకు పరిచయ ధర్మం దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అందరికి ఇచ్చాడు పరిచయ ధర్మం. ఇంతమంది ఉన్నారు, ఒక 50 మంది ఎంతమంది ఉన్నారు? అందరికి పాడే పరిచయం ఇచ్చాడు. ఇక్కడ అందరికీ ఈ పట్టాలు వేసేది అది అందరికి ఇచ్చాడా? తుడిసేది అందరికి ఇచ్చాడా? మీకెందుకు ఇచ్చాడు? మీకు అర్హత, అందరికి గొప్పవారేనా? మరి ఏం చేస్తున్నారు? మనం అందరం ఏం చేస్తున్నాం? ఆయన పనికి ముందు వస్తున్నామా, సొంత పనులకి ముందుకు వెళ్తున్నావా? నీ అడుగులు దేనికి ముందు పడుతున్నాయి? దేవుడు నేను ఎందుకు దీవించాలా? నన్ను ఎందుకు దీవించాలా? ఓ ప్రభు, నా ఇంట్లో పని ఉంది, మా చుట్టాలు వస్తున్నారు, ఆయన సాయంకాలం వచ్చి వాకింగ్ చెబుతలే అని ఇంట్లో కూర్చుంటే నాకు వచ్చే దీవెన కాదు, శిక్ష. అందుకని అన్నాడు, పరిచారం చేసేవారు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటేనే దేవుని సంతోషపెట్టగలుగుతాం. ఫిలిప్పీ సంఘంలో అందరూ నమ్మకంగా లేరు. సొంత పనులే, అన్ని సొంత పనులే. వంకాయలు కొనుక్కోవాలి, బీరకాయలు కొనుక్కోవాలి, ఉప్పు పప్పు కొనుక్కోవాలి, అప్పుడు తర్వాత దేవుని మందిరం. ఇవాళ ఆదివారం కాబట్టి స్పెషల్ మార్కెట్కి వెళ్ళాలి, చికెన్ మార్కెట్కో ఫిష్ మార్కెట్కి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, వండుకోవాలి, ఆ తర్వాత చర్చి. ఇక మా దీవులనే వస్తాయి మన మందిరంలో, ఇంట్లో మనకి ఏ దీవులు వస్తాయి? తప్పు చేస్తున్నాం మన సోదరు, నా సోదరి. దేవుడు మీకు ఎంత గొప్ప పరిచయం, నీకు అర్హత లేనప్పటికీ
నీకు ఇచ్చాడే పరిచర్య. నువ్వు దేవుని ఎలా కనపరుస్తున్నావు? మందిరానికి వచ్చి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు. వినండి, 2 రోజులు మానేసావు స్కూల్కి, ఆఫీస్ 2 రోజులు మానేసావు, ఇంట్లో కూర్చుని ఉంటే ఏమొస్తుంది? అక్కడి నుంచి ఏమొస్తుంది? ఫోన్లు వస్తాయి. టీచర్లు ఏమో మీ అమ్మాయి రాలేదని నాకు ఫోన్ చేస్తాడు టీచరు. ఉద్యోగస్తుడు యజమానుడు ఎందుకు రాలేదు ఆయన అడుగుతాడు. అందుకని ఏం చేస్తావు? భయపడిపోయి మానేసినప్పుడే అమ్మ ఒంట్లో బాగాలేదు చెప్పి ముందే ఫోన్ చేసి చెబుతావు. అయ్యగారి 2 రోజులు మానేస్తున్నా, ఒంట్లో బాగాలేదు, 3 రోజులు 4 రోజులు మానేస్తాను చెబుతావు. నా పిల్లలకి ఆరోగ్యం రాలే ముందే చెప్పేస్తావు టీచర్లకి. మరి దేవుని మందిలో దేవునికి చెబుతున్నావా? నువ్వు మానేసేటప్పుడు దేవుని చెబుతున్నావా? మానేసేటప్పుడు నువ్వు నమ్మకం లేకపోతే దేవుడు ఎందుకు వాడుకుంటాడు నేను? దేవుడు కాదు నమ్మకస్తులు. నీకు జీతాలు ఇచ్చేవారికి నమ్మకం ఉండున్నావు, నీ ప్రాణాన్ని కాపాడి దేవుడికి నమ్మకం ఉండడం లేదు. నీ ఆత్మను కాపాడి పలువురు రాజ్యాన్ని తీసుకెళ్ళి దేవుణ్ణి యాక్షన్ చేస్తున్నావు. నీ పొట్ట కూడు కోసం పరిగెడుతున్నావు. ఈ లోకం వాళ్ళ పరిగెడుతుంది లోకం. అందుకని వారి కడుపుకు వారు దాసులు అన్నాడు పోయిన సంఘంలో చూసాం పోయిన వారం. నేను కూడా అలా ఉన్నా. అలా ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు ఈరోజు. ఎపాఫ్రావలి ఉండాలని కోరుతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మార్చుకుందాం, మనసును మార్చుకుందాం. నీకు పరిచర్య ఎక్కడా లేడు, పరిచర్య ఇక్కడ ఇచ్చాడు. ఎంత అలక్ష్యం చేస్తున్నావు నీవు? ఆలోచన చేసుకుందాం. ఎపఫ్రాను ముందు పెట్టి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎపఫ్రా నమ్మకమేనా, నా మంచి పరిచారకుడు. యెహోషువ మంచి పరిచారకుడు. పౌలు మంచి పరిచారకుడు. అన్నిటికన్నా ముఖ్యంగా నా కుమారుడు మంచి పరిచారకుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిని చూస్తాడో తెలుసా? చూడండి, ముగిస్తున్నా. 103వ కీర్తన. ఒక్క నిమిషం ముందు 101వ కీర్తన చూడండి. 101వ కీర్తన 101:6 చదవండి. మళ్ళీ అందరూ ఎవరైనా చదవండి. చదవండి, ఎంతమంది చదివిన పర్లేదు చదవండి. ఎవరంట పరిచారకులు అవుతారంట ఆయనకి? పరిచయం చేయడానికి మందిరంలో కానీ బయట కానీ ఎవరు పరిచారకులు అవుతారంట? చూడండి, నా యొద్ద నివసించినట్లు దేశంలో ఎవరిని కనిపెడతారంట? నమ్మకస్తులు కావాలి, నమ్మకమైన కావాలంట. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచార. 2 కండిషన్లు పెట్టాడు అక్కడ. 2 కండిషన్లు. నమ్మకత్వం ఉండాలి, నిర్దోష మార్గం ఉండాలి. మనలో ఉన్నాయి అవి. ఆయన పెట్టుకున్నాడా? మరి ఏమైంది? నమ్మకత్వం అయిపోయింది నీది, నీ దోషం అయిపోయింది. అర్హత లేనప్పటికీ నీకు ఉద్యోగం ఇచ్చాడు కదా. నీకు ఉద్యోగం రాలంటే డిగ్రీ పాస్ అవ్వాలని అంటాడు. నీ డిగ్రీ లేదు, 10th క్లాస్ పాస్ అన్నాడు. అవునా, సరే జాయిన్ చేసుకున్నాడు. మరి కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? నీకు అర్హత లేదు, నీకు డిగ్రీ లేదు, నీకు అయినా ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు కదా. ఎలా పని చేయాలి అక్కడ? నువ్వు నీ అర్హత లేదు కదా. ఇక్కడ నిలబడడానికి, అక్కడ నిలబడడానికి, ఇక్కడ నిలబడడానికి, కూర్చోడానికి అర్హత లేదు కదా. మనకి అర్హత ఇచ్చాడు కదా. ఎలా పరిచయం చేయడానికి ఆలోచన చేస్తున్నారు ఎప్పుడైనా మీరు? ఇప్పుడు చూడండి, 103వ కీర్తన 21వ వచనం. యెహోవా సైన్యములారా, తర్వాత ఏముందమ్మా చదవండి. ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారులు. ఎవరండి వీరందరూ కూడా? మీరందరూ నా స్తుతించుడి. యెహోవా ఏలిచుండు స్థలం అన్నిటిలో నున్న సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవా. ఏమన్నాడమ్మా? యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన. ఎవరండి యెహోవా సైన్యం? ఎవరు తెలుసా మీకు? యెహోవా సైన్యములారా మీరందరూ నా పరిచారకులు అంటున్నాడు. ఎవరమ్మా యెహోవా సైన్యం అంటే? ఎవరు తెలుసా మీకు? తెలుసా తెలీదా? తెలుసా? చెప్తాను వినండి. నేను చెప్పడం బైబిల్ ఉన్నాయి. ఎవరు తెలుసా పరిచారకులు? గొంగళి పురుగులో, మిడతలో, కప్పలో, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొండలు, గుట్టలు, నదులు, అడవి మృగాలు, గాలిలో ఎగిరే పక్షులు, ఇవన్నీ ఆయన సైన్యమే. ఇవన్నీ ఏం చేస్తున్నాయంట? ఆయన్ని దేవుని స్తుతిస్తున్నాయంట. మీరందరూ నా పరిచారకులు అంటున్నాడు. గొంగళి పురుగు చూసి, ఓ గొంగళి పురుగు నువ్వు నా పరిచారకుడు. అందుకనే ఒకసారి ఆజ్ఞ ఇచ్చాడు గొంగళి పురుగుకి,
మంగళపురం రాజ్యంగానే ఒక తోటకెళ్ళి శుభ్రంగా తినేసేయి. అలాగే ఇంకొక పురుగుకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. యోన చెట్టు మీద చెట్టు వచ్చింది, వెళ్ళి మొత్తం అంతా తొలిసేసింది. వాళ్ళందరూ ఎవరో దేవుడు చెప్పిన మాట విన్న పరిచారకులు, గొంగళ పురుగులు, మిడతలు. జ్ఞానం ఉందా వాటికి? నీ వంటి జ్ఞానం ఉందా? నీ వంటి దేవుని రూపం ఆయన వాటికి ఉన్నాయా? అవన్నీ దేవుని పరిచారకులు ఉండి దేవుడు చెప్పిన వింటున్నాయే. నీ సంగతి ఏమిటి? ఒకవేళ ఈరోజు దేవుడు చెప్పిన మాట విని ఈ లోకంలో ఎవరైనా మనసు మార్చుకుంటే వారితో దేవుడు చెప్పిన బ్యూటిఫుల్ వర్డ్ చెప్పి ముగిస్తా చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. యెషయా 61. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ వాడు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయించుదురు. మీ అవమానము ప్రతిగా రెట్టింపు ఘనతనందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగములకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే తమ తప్పులు సరిదిద్దుకొని నాకు అర్హత లేదు ఈ ఉద్యోగానికి, ఆయన దేవుడు ఇచ్చాడు చీపురు పట్టుకోవడానికి మందిరంలో. ఒక పేపర్ పడిపోతే తీయడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. దేవుని మందిరంలో ఒక కాగితం తీసి బయటపడేయడానికి అని నమ్మకంగా నిర్దోష మార్గంలో ఉండి దేవునికి పరిచయం చేస్తే ప్రజలు బయట చూసి అనుకుంటారు, మిమ్మల్ని చూసి అమ్మ ఈమె దేవుని పరిచారకులా మేమే, ఈయన దేవుని పరిచారకుడా మేమేమే అని అంటారంట. యాజకులు అనబడతారంట. అంత మాత్రమే కాదు, నీ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది, దేవుని నీతి తరతరము నీ ఇంట్లో ఉంటాయి. నీ ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషము, సమాధానం. అప్పుడు నీ ఇంట్లో దీవెన. అందులేచలేమండి.